ముస్లిం దేశాలు పాకిస్తాన్పై బ్యాన్ విధించాయి. పాకిస్తానీలు తమ దేశం రావద్దంటూ తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం యుఏఈ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. పాకిస్తానీలు మా దేశం వచ్చి భిక్షాటన, దొంగతనాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి నేరాలకు పాల్పడుతున్నారని, పాకిస్తాన్ నుంచి వచ్చే సాధారణ ప్రజలకు వీసా కల్పించబోమని తెలియజేసింది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్లకు మాత్రమే అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా పాకిస్తాన్ ప్రజలు వారి దేశం రావడానికి నిరాకరించారు. యుఏఈకి పాకిస్తాన్కి మధ్య సైనిక ఒప్పందం కూడా ఉంది. పాకిస్తాన్ని తోటి ముస్లిం దేశాలే కాదంటున్నాయంటే వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ మీద సుమారు 55 దేశాలు బ్యాన్ విధించినట్టు ప్రకటించాయి. మరి దీని మీద పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. పాకిస్తాన్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రజలంతా ముస్లిం కంట్రీస్కు వలస వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తూ, నేరాలకు పాల్పడుతూ, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ, స్థానికుల్ని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.